విజయవాడలో టీడీపీ వామపక్షాలు రాజకీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాయి. ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నెల్లా కలవండి, ఎంతమంది అవ్వండి, మాకు మా అభివృద్ధి కార్యక్రమాలే, మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి అంటూ ఉన్నారు. అసలు అందులో ఉండేటువంటి దుర్లతనాన్ని మనం ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ? వీళ్ళ తాతయ్య వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? ఈ సంక్షేమ పథకాలన్నీ వేళ్లే కాదు. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అనేవి వామపక్షాలవి, కమ్యూనిస్టులవి. వీళ్ళు ఈ పథకాల కోసం గత 40-50 సంవత్సరాల నుంచి ఎన్నో అనుపమ త్యాగాలతో, తీవ్రతమైన పోరాటాలతో, ఆత్మ బలిదానంతో పోరాడబట్టే ఈ పథకాలన్నీ కూడా వస్తూ ఉన్నాయనేది మాత్రం మనం అంతా గమనించాలి. ఇదంతా దయాదాక్షిణ్యంతో ఇచ్చేవి కావు ఈ పథకాలు. ఆ విధంగా చూసినట్లయితే పథకాల కోసం పోరాడినప్పుడల్లా ప్రజల మాడు పగలగొట్టి అప్పుడు మాత్రం ఇవి అమలు జరపకుండా జేబులో పెట్టుకుంటారు, పెట్టులో పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే బలహీనపడతారో, ప్రజలకి వాళ్ళపైన ఎప్పుడు నమ్మకం లేకుండా పోతుందో అప్పుడల్లా ఒక్కొక్క దాన్ని తీసి ప్రజలపైన వదులుతారు అనేది మనం గమనిస్తాం. ఆ విధంగానే ₹2 కేజీ బియ్యం కానీ, ఆ విధంగానే తర్వాత వాడు చేసేటువంటి ఇంటి వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా అటువంటి పథకాలు తప్ప ఇంకోటి కాదు. ఆయన చెప్తాడు, ఇల్లు ఇన్ని లక్షలు కట్టిస్తా ఉన్నామని చెప్తారు. నడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా 25,000కి ఒక ఇల్లు వస్తుందని అనుకుంటాడా? చెప్పండి. ఆయన మాత్రం అనుకుంటాడు 25,000కి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్తే ఎక్కడ 25,000కి ఎక్కడ ఇల్లు వస్తుంది ఈ రోజుల్లో అనేది మాత్రం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా చూసినట్లయితే ఇల్లు అనేది ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని బోల్తాకొట్టడానికి, ఆకర్షణీయంగా చెప్పడానికి ఉపయోగపడేది తప్ప ఇక్కడ ఎప్పుడు దాదాపు 50%, 50% కూడా ఈ 3 దశల్లో ఉండేటువంటి ఇందిరమ్మ పథకాల్లో ఎక్కడ ఇల్లు పూర్తి కాలేదు. ఇక అంతే, రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళంతా అప్పులు పాలైపోయి ఆ కొద్దిగా కట్టించుకున్న వాళ్ళంతా కూడా